హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనం ఇంట్లో చాలా రకాల క్రీమ్స్ అని, మాయిశ్చరైజర్స్ అని, సన్ స్క్రీన్స్ అని వాడుతూ ఉంటాం. వాటికి వచ్చిన డబ్బాల్ని ఊరుకుని పడేస్తుంటాం. అలా పడేయకుండా ఆ డబ్బాల్ని ఇంత అందంగా ఎలా తయారు చేసుకోవచ్చు, వాటిని ఎలా వాడుకోవచ్చో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ డబ్బాని తీసుకున్నాం. ఇదైతే పాండ్స్ క్రీమ్కి వస్తుంది కదండి, పెద్ద డబ్బా అదనమాట. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనిపైన ఈ స్టిక్కరింగ్ ఉంటుంది కదండి, ఆ కంపెనీది, అదంతా మనం ఇంచక్క ఒక చాక్తో తీసేద్దాం. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఈ బాటిల్ అనేది ఇంచక్క నీట్గా ఉంటుంది. బయట షాపుల్లో చూసినప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని గాజు కంటైనర్స్లో మనకి చాలా నచ్చుతాయి. డీమార్ట్లో కానీ అలాంటి చోట్ల చూసినప్పుడు మనకి ఇలాంటి క్రీమ్స్కి వస్తే మాత్రం అయిపోయిన తర్వాత ఊరికనే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇలాగా పెయింట్తో కానీ లేదంటే ఏమన్నా స్టిక్కర్స్తో కానీ మనం ఇలా డిజైన్ చేసుకుంటే అవి చాలా క్యూట్గా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈరోజైతే మనం దీన్ని మన దగ్గర ఉన్న పెయింట్స్తో ఇలాగ చిన్ని చిన్ని ఫ్లవర్స్ లాగా వేసుకుందాం. చూసారు కదా, చుట్టూరు ఇలా చిన్ని చిన్ని తులిప్ ఫ్లవర్స్లా వేసుకొని వాటికి నా దగ్గర గ్రీన్ కలర్ కూడా ఉందండి, అందుకని చెప్పి చిన్ని చిన్ని కాడల్లాగా చిన్ని చిన్ని ఆకుల్లాగా పెట్టుకుంటున్నాను గ్రీన్ కలర్తో. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో ఏవైనా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ లాగా కానీ ఫ్లవర్స్ లాగా కానీ ఇలాగా. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇది నీట్గా ఇలా తయారైంది. ఇంకా పైన ఉన్న మూత కూడా కొంచెం ప్లెయిన్గా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకొంచెం ఫ్యాన్సీ లుక్ కోసం ఇలాగా మధ్యలో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి అయితే గ్రీన్ కలర్ వేసేస్తున్నానండి. ఇలాగా సర్కిల్ చుట్టూరు గ్రీన్ కలర్ అనేది వేసేసుకుందాం. ఇలాగా గ్రీన్ కలర్ వేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఎల్లో కలర్తో ఫిల్ చేద్దాం. ఈ ఎల్లో కలర్తో ఇలాగా మొత్తం ఫిల్ చేసేసి సర్కిల్ అంతా ఇంకా చుట్టూరు కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ లాగా వేసుకుందామండి. ఈ సర్కిల్ చుట్టూరు చిన్ని చిన్నిగా ఎల్లో కలర్తో ఫ్లవర్స్ లాగా వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఇలాగే ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్లిటర్తో ఆ ఎల్లో కలర్ని, ఈ గ్లిటర్ని, సిల్వర్ గ్లిటర్ని మిక్స్ చేస్తే కొంచెం షైనింగ్ ఉంటుంది. ఇంకా చుట్టూరు ఇలా చిన్ని చిన్ని డాట్స్ లాగా పెడితే అవి మెరుస్తూ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా చుట్టూరు చిన్ని చిన్ని డాట్స్ లాగా ఈ సిల్వర్ కలర్ గ్లిటర్ పెయింట్తో పెట్టి ఇలా డిజైన్ చేశాను. మీ దగ్గర ఏమేమి ఉంటే వాటితో పోసులతో కానీ కుందన్స్తో కానీ ఇలా వేటితో అయినా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇంచక్క నీట్గా తయారైపోయింది. ఫ్యాన్సీగా కొన్న వాటిలో తయారైపోయింది. పైన ఏదైనా కుందన్స్ కానీ లేకపోతే బీడ్స్ కానీ ఇలా థర్మోకోల్ కానీ పెట్టండి. నా దగ్గర బీడ్స్ అనేవి లేవి, ఇంకా థర్మోకోల్ ఉంటే థర్మోకోల్ అది పెట్టాను కొంచెం నీట్గా ఉంటుందని. చూసారు కదా, ఇలాగా ఫ్లవర్స్కి కూడా కొంచెం షైనింగ్ ఉండడానికి స్టార్టింగ్లో ఇలాగ చిన్ని చిన్ని డాట్స్ లాగా పెడితే లుక్ అనేది ఇంకా కొంచెం బాగుంది. ఇలాగా గ్లాస్ జార్కి కూడా పెట్టాము. మొత్తం ఫుల్గా అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇది ఒక 3 minutes 4 minutes అయితే మొత్తం ఆరిపోయి ఇలా అయిందనమాట. చాలా బాగుంది కదండి నీట్గా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇది మనకి గాజుది కాబట్టి టైట్గా ఉంటుంది, గాలిది లోపలికి వెళ్ళకుండా. మన దగ్గర ఏమన్నా 1 gram గోల్డ్ జ్యువెలరీ కానీ 1 gram గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ ఉంటే అలాంటివి మనం ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు పెట్టుకుని వెంటనే తీసేస్తూ ఉంటాము. అవి గాలి తగిలితే నల్లబడిపోతాయి. అలా కాకుండా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాగా ఒక డబ్బాలో వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత వెంటనే తీసేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు. జ్యువెలరీ బాక్సులు పట్టుకెళ్ళాకంటే ఇలా పట్టుకెళ్తే ఈజీగా క్యారీ చేయొచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు. నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాము. నెక్స్ట్ టిప్కి వేరే బాటిల్ తీసుకున్నాము. ఇది నేచర్స్ది బాటిల్ అండి. దీన్ని కూడా సేమ్ ఇందాకలాగా పైన పేపర్ మొత్తం ఇలాగ రిమూవ్ చేసేసాము. దీన్ని కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం ఆరబెట్టి. ఇది ఇప్పుడు దీనికి ఇలాగ గమ్ అనేది అప్లై చేసి చుట్టూరు దీన్ని ఇంకో విధంగా రెడీ చేసుకుందాం నీట్గా. ఇలా గమ్ అనేది అప్లై చేసాం కదండి. నా దగ్గర ఈ డిజైన్ పేపర్ అయితే ఉంది. ఇది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పొడవు అనేది మనం చూసుకొని కట్ చేసేసుకుని దానికి ఇలా చుట్టూరు గమ్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ముందే ఇలా స్టిక్ చేసేసుకోవడమేనండి. ఇలా స్టిక్ చేసుకుని మనకి జాయింట్ అయిన దగ్గర కొంచెం ఎక్కువ గమ్ పెడితే అది ఇంకా అలాగా స్టిక్ అయిపోతుంది అనమాట, ప్రాబ్లం లేకుండా. చూసారు కదా, ఆ డిజైన్ అనేది ఇప్పుడు
బాగా కనిపిస్తుంది కదా బటర్ఫ్లై అనేది. ఇంకా ఇలాగా కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుంటే అది ఊడిపోకుండా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం కిందకి లెంత్ తీసుకొని ఇలాగా మనం కత్తిరితో చిన్నగా కట్ చేసుకొని అవి అడుగున సర్కిల్ షేప్లో ఉంది కదా, దానికి చుట్టూరు గమ్ అనేది అప్లై చేసి వాటిని కిందకి ఫోల్డ్ చేసి కాగితాన్ని అంటించేసుకుంటే ఇంకా అవి ఊడకుండా ఉంటుంది అనమాట పర్మనెంట్గా. ఇంకా ఆ బాటిల్కి ఆ డిజైన్ వచ్చినట్టుగా నీట్గా ఉంటుందండి. మీరు ఇదే ప్లేస్లో ఏదైనా డిజైన్ది క్లాత్ కానీ ఇలాంటి స్టిక్కర్స్ కానీ ఏవైనా అంటించుకోవచ్చు. ఇంకా పైన కొంచెం ఇలాగా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇంకొంచెం నీట్గా ఉండడానికి ఇలా బ్లూ కలర్తో చిన్న జిగ్జాగ్ డిజైన్ లాగా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మంచిగా ఉండడానికి ఫ్యాన్సీ లుక్ రావడానికి గోల్డ్ కలర్ పెయింట్తో ఇలాగా చిన్ని డాట్స్ పెట్టుకుందామండి. ఈ జిగ్జాగ్గా వేసాం కదా, దాంట్లో గోల్డ్ కలర్తో చిన్ని డాట్స్లా పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇంకా కొంచెం చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా చుట్టూరు చిన్ని డాట్స్ అనేవి ఈ బ్లూ లైన్లో మనం పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్నాక చూసారు కదా, ఇలా నీట్గా ఉంది. ఇప్పుడు పైన మూతకి కూడా ఇయర్బడ్ తీసుకుని ఈ గోల్డ్ కలర్తో ఇలా చిన్ని డాట్స్ పెట్టుకుందాం. కొంచెం నీట్గా ఉంటుంది. ఇలా సింపుల్గా చిన్ని డాట్స్ పెట్టుకుని చుట్టూరు ఇది అయిన తర్వాత మూత పై భాగంలో కూడా మనం ఏదైనా చిన్న డిజైన్ అనేది పెట్టుకుందామండి. ఇలాగా చుట్టూరు పెట్టుకున్నాం కదా, ఇలాగా మూతకి కాబట్టి ఇలాగా సింపుల్ డిజైన్స్ అయితేనే బాగుంటాయి. ఈ పైన కూడా ఒక చిన్ని ఫ్లవర్ లాగా డ్రా చేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ మీద గోల్డ్ కలర్ బాగా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఇది కొంచెం గ్లిటర్ టైప్లో కూడా వచ్చింది కాబట్టి మెరుస్తూ బాగుంటుంది అనమాట. చిన్ని ఫ్లవర్ లాగా డ్రా చేసేసుకుందాం. ఇలాగా చిన్ని ఫ్లవర్లా డ్రా చేసేసుకుంటే మధ్యలో ఇలాగ సిల్వర్ కలర్ గ్లిటర్ పెట్టి దీనికి ఇలాగ అవుట్లైన్ లాగా గీసుకుందామండి. అప్పుడు ఇంకా లుక్ అనేది గోల్డ్ సిల్వర్తో చాలా బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ అయితే మొత్తం ఇలాగా ఆరిపోతుందండి. చక్క పైన ఏమైనా కుందన్ కానీ బీడ్స్ కానీ ఇలా ధర్మకోల్ కానీ పెట్టచ్చు. చూసారు కదా, ఇంచక్క షైనింగ్గా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చో చూద్దామండి. ఇలాంటి బాటిల్స్లో మనం చిన్నపిల్లలకి పెట్టే టిక్ క్లిప్స్ కానీ ఇంకా చిన్ని చంపినీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అలా పడేసినప్పుడు వెంటనే దొరకాలంటే చాలా కష్టం అండి. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అవి తీసిన వెంటనే ఇలాంటి డబ్బాల్లో వేసుకున్నామంటే చిన్నపిల్లలకు కూడా ఇది అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి తీసిన వెంటనే దీంట్లో వేయమంటే వేసేస్తారు వాళ్ళు కూడా ఇష్టంగా. మళ్ళీ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇంచక్క తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది లిప్ బామ్ దండి. దీన్ని కూడా స్టిక్కర్ అంతా రిమూవ్ చేసేద్దాం. తీసేసుకున్న తర్వాత దీని మీద కూడా ఏదైనా మంచి డిజైన్ అనేది వేసుకుందాం. వైట్ కలర్తో ఇలాగా నేను ఓం అనేది అయితే రాస్తున్నానండి. డిజైన్లే కాకుండా ఇలాగ కొంచెం ఓం అనేది అలాగా కూడా రాసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది కదా, కొంచెం నీట్గా. ఇది చిన్ని బాటిల్ కాబట్టి చాలా నీట్గా ఇలా డ్రా చేసుకోవచ్చండి. ఇంకా చుట్టూరు ఇలాగా చిన్ని డాట్స్ పెట్టుకుంటే బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా చుట్టూరు పెట్టుకున్న తర్వాత ఇది ఇంకా కొంచెం నీట్గా కావాలంటే మనం క్యాప్కి ఇంకా సైడ్స్ కూడా ఎడ్జెస్లో ఇలాగ చిన్నిగా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్ని డిజైన్ వేసుకుంటే ఈ బ్లాక్ కాబట్టి వైట్ కలర్తో ఇలా మొత్తం వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కింద ఉన్న గ్లాస్ మీద కూడా ఇలాగా చిన్ని ఫ్లవర్స్ లాగా డ్రా చేసుకుందాం. ఇలా చుట్టూరు ఫ్లవర్స్లా డ్రా చేసుకోవచ్చండి. ఇవి మరీ ఎక్కువ కాకుండా అక్కడొకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. పైన మనం క్యాప్కి ఎక్కువ డిజైన్ ఇచ్చాం కాబట్టి దీనికి ఒక 3 ఫ్లవర్స్ వేసుకున్నానండి, అంతే. 3 or 4 వేసుకుంటే సరిపోతుంది. ఇలా వైట్ కలర్తోనే చూసారు కదా, ఇంచక్క ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడు ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి పైన క్యాప్కి లోపల ఓం అనే సింబల్కి ఆరెంజ్ కలర్ అనేది అప్లై చేశానండి.
ఇలాగా మొత్తం ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చుకుంటే మనకి ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాగా ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసి సైడ్లు కూడా ఆరెంజ్ కలర్ ఫిల్ చేసి ఈ ఫ్లవర్స్లో కూడా కొంచెం ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చానమాట. బాటిల్ అయితే చాలా నీట్గా ఉందండి రెడీ అయిన తర్వాత. ఇంచక్క చిన్నగా క్యూట్గా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చో చూసేద్దాం. మనం ఎప్పుడైనా దేవుడి దగ్గర కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న వాటితో కుంకుమ పెట్టుకోవాలి అనే అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు ఇంచక్క కొంచెం కుంకుమ వేసుకొని ఇలాగ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇలాగ కుంకుమ వేసుకొని దేవుడి దగ్గర కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది బయట నుంచి కొన్న కుంకుమ భరణిలాగా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా క్యూట్గా ఉందో. ఇంకా దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. బయటికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా పెద్ద పెద్ద బాటిల్స్తో పట్టుకెళ్ళాలంటే మాయిశ్చరైజర్ కానీ అలాంటివి చాలా కష్టం. అలాంటప్పుడు ఇలాంటి చిన్న బాటిల్లో కొంచెం వేసుకొని తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ యూజ్ చేసుకొని ఇంచక్క హ్యాండ్ బ్యాగ్లో పట్టేసేలాగా ఉన్నది కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి పెట్టేయచ్చు అనమాట. పెద్ద బాటిల్ పట్టుకెళ్ళాలంటే ఇబ్బంది కదండి బ్యాగ్లో. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఇంకో బాటిల్ అండి. దీన్ని కూడా ర్యాపర్ అంతా రిమూవ్ చేసేసి ఇలా ఉంది కదా దీని మీద కూడా ఏదో ఒక చిన్న డిజైన్ అనేది వేసేసుకుందాం. ఇలాగా పింక్ కలర్తో డిజైన్ అనేది వేసుకుంటున్నానండి. ఇలాగా మన దగ్గర ఉన్న బాటిల్స్ అన్నిటినీ ఏదో విధంగా ఇలాగా డిజైన్స్ వేసుకొని కానీ లేకపోతే ఏమైనా స్టిక్ చేసుకొని నీట్గా రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అవి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఇయర్ రింగ్స్ వేసుకుంటానికి కానీ ఇలాగా హెయిర్ బ్యాండ్స్ వేసుకోవడానికి కానీ చిన్న చిన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా దీనికి ఏదో ఒక ఇలాగా ఒక ఫ్లవర్ లాగా వేసేసుకుందామండి. ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వైట్ వచ్చింది కాబట్టి ఇలాగా ఫ్లవర్ లాగా వేసేసుకొని ఇలా ఎల్లో కలర్తో ఇలాగా స్ట్రోక్స్ లాగా ఇచ్చి ఇంకా ఇది సింపుల్గా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలాగా చిన్న చిన్న లీవ్స్ లాగా కూడా ఇచ్చేసుకొని వేసుకున్నాం. తర్వాత మూత పైన ఇలాగే ఒక సర్కిల్లా ఉంది కాబట్టి సిల్వర్ కలర్తో గోల్డ్ కలర్తో ఇలా చిన్ని చిన్ని డాట్స్తో సింపుల్ డిజైన్ అనేది వేసుకున్నామండి. ఇలాగ గోల్డ్ కలర్తో సిల్వర్ కలర్తో ఒకదాని తర్వాత ఒకటి కొంచెం పెద్ద సైజులో డాట్స్ పెట్టుకుంటూ ఇలాగా చుట్టూరు సర్కిల్స్ షేప్లో ఇలాగ మనం డిజైన్ అనేది వేసుకున్నాము. ఇలాగ చుట్టూరు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నీట్గా ఉంటుంది. సింపుల్ డిజైన్ అండి కానీ మనకి ఫినిష్ అయ్యాక మాత్రం చాలా నీట్గా కనిపించింది. ఇది మనం ఏమి డాట్సే పెట్టాము, పెద్దగా కష్టపడింది ఏం లేదు కానీ ఇది ఫినిష్ అయ్యాక చాలా నీట్గా ఉందన్నమాట. చూసారు కదా ఇలాగా అయింది కదా. ఇప్పుడు మధ్యలో కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి ఇచ్చుకుందామండి. గోల్డ్ సిల్వరు రెండు ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ ఇలాగా రెడీ చేసాం. ఇప్పుడు ఇంచక్క రెడీ అయింది కదా. ఈ ఎడ్జెస్లో ఇంకా పింక్ కలర్తో చిన్ని చిన్ని ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంది. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఇచ్చేసుకోవచ్చో చూసేద్దామండి. చక్క చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలో మనం పెద్దవాళ్ళు పెట్టుకునే స్టిక్కర్స్ అవి ఉంటాయి కదండి, అలాంటి స్టిక్కర్స్ వేసుకొని యూజ్ చేయొచ్చు. వాటికి వచ్చే బాక్సులు చాలా డెలికేట్గా ఉంటాయి, పలచగా విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా వాటి నుంచి తెచ్చిన వెంటనే ఇలాంటి బాక్స్లో వేసుకుంటే ఇంచక్క రోజు తీసుకుని లోపలంతా వైట్గా ఉంది కాబట్టి స్టిక్కర్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి, తీసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా దీనిలో చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, అలాంటివి కూడా వేసుకోవచ్చు. వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడు చిల్లర కావాలన్నా ఇలా తీసుకుని ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి వైట్గా ఉంది కాబట్టి లోపల ఇంచక్క ఏ కాయిన్ ఏంటనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే హెయిర్ బ్యాండ్స్ కానీ
ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇలాంటి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి అవి వేస్ట్ కాకుండా యూజ్ చేసామనే ఇది కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ 4ని ఇంచక్క ఇలా రెడీ చేసుకుని హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ చిన్న చిన్న ప్లక్కర్స్ కానీ ఇలాంటివి వేసి యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.